హాయ్ ఫ్రెండ్స్, మన పవన్ కళ్యాణ్ గారు అయితే రీసెంట్గా ఒకటి చెప్పినారు, కొత్తగా అనౌన్స్ చేసినారు. నేను పీఠాపురంలో నేను వచ్చి పాల్గొంటాను, పోటీగా ఉంటానని చెప్పినారు. దానికి ఆపోజిట్ గా రామ్ గోపాల్ వర్మ గారు కూడా నేను పోటీ చేస్తానని చెప్పినారు. కానీ ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు అయితే క్లారిఫై చేసినారు, ఆయనకి లోక్సభ పైన ఎలాంటి ఉద్దేశం లేదు, ప్రజెంట్ కి నేను పీఠాపురం పైన కాన్సన్ట్రేషన్ పెడతానని చెప్పినారు. తర్వాత ఇంకొకటి చెప్పినారు, సోషల్ మీడియా 10th సెలబ్రేషన్ డే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తే నాకు చాలా బాధేసింది. టీడీపీలో బీజేపీలో ఆయన అనుకున్నట్టు సీట్ ఇవ్వలేదంట, ఆయన చాలా లాస్ అయినారనేసి చెప్పినారు. నేను చాలా సీట్ వదిలేసుకున్నా బీజేపీ కోసం అసెంబ్లీలో అనేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. ఎందుకంటే ఆయన పార్టీ కోసం కష్టపడి రక్తం సిందించి టైం వేస్ట్ చేసి తన పార్టీలో ఉన్న నాయకులందరినీ గెలిపించాలని అనుకున్నాను, కానీ నా వల్ల అవ్వలేదు అనేసి చాలా బాధపడ్డారు. ఆయన అన్న కూడా నాగబాబు కూడా ఎంపీగా కంటెస్టెంట్ కి పాల్గొన్నారంట, ఆయన కూడా లాస్ట్ మినిట్ లో వదిలేసి వెళ్ళిపోయినారు అనేసి పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా ఫీల్ అవుతున్నారు. ఈ టైంలో ఎవరెవరు ఎట్లా అనేసి ఆయనకి తెలిసిపోతా ఉంది. నేను వచ్చి ఈ పార్టీ ఆ పార్టీ అనేసి నేను చెప్పలేదు, ఇక్కడ జరిగిన అప్డేట్స్ అంతా నేను మీకు చెప్తాను అంతే. నాగబాబు గారు అలా చేసింది వచ్చి పవన్ కళ్యాణ్ గారికి అయితే చాలా బాధ వేసిందంట. జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ చాలా బాధపడుతున్నారంట, ఎందుకంటే వాళ్ళు వచ్చి బీజేపీకి సీట్ అంతా వదిలేసినారు. దాంట్లో కష్టపడిన వాళ్ళకి నేనేం చేయలేకపోతాననేసి పవన్ కళ్యాణ్ గారు అయితే తెలియజేసినారు. పవన్ కళ్యాణ్ గారు అయితే తన పార్టీ కోసం చాలా కష్టపడిన వాళ్ళలో పాచిగారుల సందీప్, దీనా మహేష్ వీళ్ళందరూ చాలా పార్టీ కోసం కష్టపడ్డారు. నేను వాళ్ళకి అలౌన్స్ కూడా ఇవ్వలేకపోయినాను. వాళ్ళందరూ చాలా స్టార్టింగ్ నుంచి పార్టీ కోసం చాలా కష్టపడుతున్నారు. నేను ఇప్పుడు అంతా నేను ఎలా వాళ్ళకి నేను చెప్పేది అనేసి పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా ఫీల్ అయినారు. నేను వాళ్ళకి సారీ తప్ప ఇంకే నేనేం చెప్పలేను అనేసి వాళ్ళకైతే. ఇంకా రామ్ గోపాల్ వర్మ అయితే నేను పీఠాపురంకి నేను పోటీ చేస్తాను అనేసి ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఈయనకి కంటెంట్ కావాలి, రామ్ గోపాల్ వర్మకి మంచి సినిమా తీసి జనసేన పైన, వైఎస్ఆర్ పైన, తర్వాత టీడీపీ పైన వీళ్ళందరి పైన సినిమా తీసి ఆయన హిట్ కొట్టాలనుకుంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఎప్పుడు పవన్ కళ్యాణ్ కి ఈ పాలిటిక్స్ పైన చాలా బిజీగా ఉన్నారు. ఆయనకంటే ఒకటి పోటీ చేసి చూడవచ్చు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ గెలవడానికి ఎంత కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు అనేసి ఆయన రియల్ టైమ్ లో దిగితే గానీ తెలియదు. మీరు జనసేనకి మీరు ఓటేస్తారా, మీరు జనసేన సైడా, వైఎస్ఆర్ సైడా, టీడీపీ సైడ్ అనేసి మీరే బాగా థింక్ చేసి ఒక డెసిషన్ తీసుకోండి. లేకపోతే ఇప్పుడు తీసుకున్న డెసిషన్ మన ఫ్యూచర్ బాగుండాలంటే ఇప్పుడు తీసుకున్న ఈ డెసిషనే మనల్ని కాపాడు. థ్యాంక్ యూ.